హాయ్ అండి. మా ఊర్లో జాలిపూడి జాతర రోజు మేము పిలుచుకున్న చుట్టాలు అందరూ ఎవరెవరు వచ్చారో ఎలా జరిగిందో ఒకసారి మీ ముందుకైతే తీసుకొద్దామని ఈ వీడియో చేశానండి. ఫస్ట్ చూపించిన వాళ్ళందరూ మా వారి తరఫు చుట్టాలండి. అంటే అత్తయ్య గారికి చిన్న మామగారు, మనవలు, పిల్లలు వాళ్ళు అందరూ. ఆ తర్వాత మా చెల్లెలండి. ఇక వీళ్ళందరూ మా మేనత్తలు, మా పిన్ని వీళ్ళు అందరండి. వీళ్ళైతే ఇందులో కావడం మా అత్తగారికి ఫ్రెండ్ అండి. ఇదిగోండి ఇక్కడ ఉయ్యాల్లో కూర్చొని బొడ్డాడితో వీళ్ళందరూ ఎంత చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారండి. ఇల్లు అయితే చుట్టాలతో సందడిగా భలే కలకలలాడిపోయిందండి. ఆ రోజు అయితే చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజు ఇట్లా అందరూ ఇదిగోండి వీరు అందరూ పెద్ద ఆడపిల్లండి వీళ్ళది. అత్తయ్య గారు వాళ్ళ తరఫు వాళ్ళు వీళ్ళందరూ మావయ్య గారి తరఫు వాళ్ళు. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ మా అమ్మాయికి అయితే బొట్టు పెట్టి నేను డ్రెస్ అయితే ఇచ్చానండి. మా ఇంటి ఆడపడుచు ఇంకా తనే కదండి, ఇంకా అందుకని ఫస్ట్ తనకైతే ఇచ్చాము. ఆ తర్వాత ఇంకా అందరికీ కూడా నెక్స్ట్ ఇచ్చానండి. ఈవిడ మా పిన్ అండి, తనేమో వాళ్ళ అమ్మాయి. పిన్ అంటే బాబాయ్ భార్య. ఈవిడొక మేనత్త, ఈవిడొక మేనత్త అండి. కూర్చొని ఇంకా వీళ్ళతో అయితే నేను కబుర్లు అయితే వేశాను. ఇంకా మా అమ్మ అండి, ఈవిడొక బాబాయ్ కూతురండి. తర్వాత ఇంకా మా చెల్లికి కూడా ఒక చీర అయితే పెట్టానండి. నేను ఫస్ట్ మామూలుగా ఇప్పుడు ఎవరికి బట్టలు లేవని అనుకున్నాను. కానీ ఆ తర్వాత సరే జన్మానికో శివరాత్రి అని వచ్చింది జాతర అని చెప్పి, అంటే ఎందుకు వద్దనుకున్నానంటే ఇంకా 1 ఇయర్లో 2 ఇయర్స్లో ఎలా అయినా మా అమ్మాయికి పెళ్లి కుదిరితే చేద్దామని అనుకుంటున్నాం కదా, సరే అప్పుడు పెడదాం అందరికీ అని అయితే అనుకున్నాను. ఆ నెక్స్ట్ పెట్టింది మా పిన్నిగారు మనవరాలండి. ఇదేమో మా పిన్నిగారు చిన్న అమ్మాయి. పెద్దమ్మాయి అప్పటికే వెళ్ళిపోయింది. ఇంకా వీడియోస్ అవి అయితే తీయలేదండి. ఇదేమో చెల్లెలు గారు అమ్మాయి. ఇదండి ఈరోజు విశేషాలు. ఎంత చక్కగా జరిగిందో.